దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలిది. ఏంటి మధు, కాలేజ్కి వెళ్ళావు కదా, మళ్ళొచ్చేవేంటి? కాలేజ్ లేదా? ఏమన్నా మర్చిపోయావా? सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं शिवं समस्तलोकविग्रहं विघ्ननं मनोज्ञ हेमकिङ्किणीलसत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे धर्मसिद्धिकारकं स्वधर्ममार्गनाशकं धर्मनाशमोचकं सुशर्मदायकं विभुं అంటే ప్రతాప్ గారు మా నాన్న. ప్రతాప్ గారి అడ్రస్ హౌస్ నంబర్ 1-17 రామాలయం వీధి. ఆ చివర ఉన్న ఇల్లు. వెళ్ళు కలువు. బుజ్జమ్మా, నువ్వలా ఉండొద్దు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నవ్వుతూ బాయ్ చెప్పాలి. సరే కానీ మీ చేయి చాపండి. ఎందుకమ్మా, ఏమన్నా ప్రమాణాలు గాని చేయిస్తావా? అసలే నేను ప్రయాణానికి రెడీ అయ్యాను. అలాంటిదేం లేదు నాన్న, చేయి చాపండి. పొద్దున గుడిలో పూజారి గారిని అడిగి తెచ్చాను. మీ ప్రయాణం బాగా జరగాలని, అక్కడ మీకు అన్ని విధాలుగా బాగుండాలని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసి మరీ ఇచ్చారు. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, నన్ను లాలించే అమ్మేగా నా తల్లి. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, మది పాలించే మారాణి నువ్వేగా. ఇక బయలుదేరనా?
క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి నాన్న. అలాగేనమ్మా, పద. పర్వాలేదులేమ్మా. ఆ శక్తి దాని కొడుకు ధీరజ్ గాడు మనల్ని మరీ వెధవల్లా చేతకాని దద్దమ్మల్లా చూస్తున్నారు రాకేశ్వ. ఈయన విమానం ఎక్కని వాళ్ళ వీపులు విమానం మోత మోగించాలి. అక్క నువ్వు అను, నేను చూసుకుంటాను. టోటల్గా శాల్తీ లేపేమంటావా? అలాంటి పిచ్చి పనులు చెయ్యకురా. ఈయన మనల్ని లేపేస్తాడు. ఏం చెయ్యాలో నేను ఆలోచించి చెప్తానుగా. ఓకే అక్క. శారదా, బాలు, బాలు, బాలు. నాన్నా, వెళ్ళొస్తాన్రా బాలు. అలాగే నాన్న. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూరా. శారదా, పిల్లలు జాగ్రత్త. ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు. కనిపెట్టుకునుండు. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి. ఇప్పుడు మొబైల్ కూడా ఉందిగా, సరేనా? సరేనండి. అరే కేశవా, కాస్త మీ అక్కకు వీళ్ళకి సహాయంగా ఉండు. ఇంటి పెద్దగా కాస్త బాధ్యతగా ఉండరా. అలాగే బావా. నువ్వైతే వెళ్ళు. కడుపులో మంట పెట్టి కాపలాగా ఉండాలంట. ఒరే ప్రతాప్, త్వరగా రారా, క్యాబ్ వచ్చింది. అవతల ఫ్లైట్కి టైం అవుతుంది. వస్తున్నాన్రా. వెళ్ళొస్తానమ్మా. ఊరుకోమ్మా, ఏడోకు. మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు. వారు నా కన్న తండ్రి అని తెలియక మునిపే వారిని చూస్తే ఏదో పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలనిపించేది. ఫస్ట్ లుక్ లోనే నాకు వారికి మధ్య ఏదో ఆత్మీయ అనుబంధం ఉన్నట్లు నాకు తెలియకుండానే గౌరవ భావం, అభిమానం ఏర్పడిపోయింది. ఏళ్ల తరబడి ఎవరు మా నాన్న అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. అప్పుడు తెలియదన్న బాధతో గుండె బరువుగా ఉండేది. ఇప్పుడు మా నాన్న అనే సంతోషంతో బరువెక్కుతుంది. ఇప్పుడు ఎదురుపడగానే కాళ్ళకి దండం పెట్టి గుండెల మీద వాలి నిజం చెప్పాలా, ముందే నిజం చెప్పి కాళ్ళ మీద పడాలా? ఎదురుపడగానే ఆ ఆనందంలో ఉద్వేగంతో ఏం చేస్తానో, ఎలా బిహేవ్ చేస్తానో ఇప్పుడే గెస్ చేయలేకపోతున్నాను. వస్తారా బుజ్జి, నువ్వు జాగ్రత్త. అసలైతే నీ పెళ్లి చేసే వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటో కాలం కలిసి రాలేదు. మంచి ముహూర్తం వాళ్ళు నిర్ణయిస్తామన్నారుగా, అప్పుడు వెంటనే బయలుదేరి వస్తాను. మీరిలా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న.